హాయ్ అండి. ఈ వీడియోలో అయితే ఇదిగో ఈ క్లాత్ అయితే అంబ్రెల్లా డ్రెస్సు అలాగే అంబ్రెల్లా హ్యాండ్ కుట్టమని అయితే నాకు ఆర్డర్ వచ్చిందండి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే మీకోసం చూపిస్తున్నాను. ఇదిగో క్లాత్ అయితే ఇదండి. ఈ క్లాతులు అయితే స్మూత్గా అంటే సిల్క్ క్లాతులకి జారిపోయే క్లాతులు ఉంటాయి కదా, అలాంటి వాటి అయితే అంబ్రెల్లా హ్యాండ్ అయితే సూట్ అవుద్దండి. పట్టు క్లాతులు అయితే సూట్ అవుదన్నమాట. ఓకేనా. ఇదైతే కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి. అయితే హ్యాండ్ పొడవు ఎంత పెట్టాలనుకుంటున్నామో మనం ఇప్పుడు డబల్ కట్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు హ్యాండ్ పొడవు 7 ఇంచులు పెట్టాలనుకో, 7 ఇంచులు పెట్టాలంటే 14 7 7 14 ఇంచులు 14 ఇంచులు ఎటు చూసినా కూడా 14 ఇంచులు అయితే పెట్టుకోవాలి. నేనైతే ఈ హ్యాండ్ పొడవు 8 ఇంచులు పెట్టాలనుకుంటున్నాను. 8 8 16 ఇంచులు 16 ఇంచులు ఖర్చు కోసం 17 ఇంచులు అయితే తీసుకుంటున్నానండి. అటు ఇటు కూడా 17 ఇంచులు కొలతేసి ఉండేలాగా తీసుకుంటున్నాను. ఇలాగా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ ఉండాలి ఇలాగా. అలాగే ఓ పక్క అయిపోయిన తర్వాత ఇంకొక పక్క కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి. ఎటు చూసినా కూడా మనకి ఒకటే కొలత ఉండాలన్నమాట. అటు ఇటు కూడా ఒకే కొలత ఉండాలి. 8 ఇంచులు పొడవు పెట్టాలనుకుంటే 8 8 16 ఇంచులు, అటు 16 ఇంచులు ఇటు 16 ఇంచులు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా మడత పెట్టుకోవాలి. అటు ఇటు కూడా ఇలా మడత పెట్టుకోవాలి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత మిడిల్కి ఇక్కడ మిడిల్ కదా, ఇక్కడైతే ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఇలా విడదీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇదిగో ఈ మార్కింగ్ నుండి ఇటువైపు మన వైపు అయితే కట్ చేసుకోవాలండి. చంక కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇదైతే ఒక కొలత కాదండి. అంటే మన చంక లూజును బట్టి ఇది మార్క్ చేసుకోవాలి. ఇలాగా సపోజ్ మన చంక లూజు ఎంత కావాలి, నాకు 17 ఇంచులు కావాలండి. 17 ఇంచులు చంక లూజ్ కావాలి. నేను ఫస్ట్ అయితే 6 ఇంచులు పెట్టుకున్నాను. ఇలా డౌను 6 ఇంచులు అయితే ఎక్కువైపోయింది. 5 ఇంచులు 5.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 5.5 ఇంచులు పెట్టుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి ఇలా చూసుకోవాలి. సరిపోకపోతే కనుక కొంచెం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ మార్క్ చేసుకోవాలండి. ఓకేనా. నాకైతే కొంచెం తగ్గినట్టుంది, ఇంకా మళ్ళీ మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకుని మనకి సరిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇదైతే కరెక్ట్గా అంతే ఉండాలి ఇంతే ఉండాలని ఏం లేదు. మన చంక లూజును బట్టి మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటు కూడా ఇలా ఈ మూలలు అయితే కట్ చేసుకోవడానికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ ఇలా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలలు కూడా ఇలా కరెక్ట్గా చూసి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఓ పక్కన ఎలా కట్ చేసామో ఇంకొక పక్కన కూడా అలాగే ఇలా ఈ కట్ చేసిన క్లాతులు ఉన్నాయి కదా, అవి పెట్టేసుకుని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా. అయిపోయిందండి. అంబ్రెల్లా హ్యాండ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నారంటే మీకైతే చాలా బాగా థంబ్నెయిల్లో చూపించినట్టుగా చాలా బాగా వచ్చుద్ది. ఓకేనా. ఇదైతే ఇప్పుడు జిగ్జాగ్ మిషన్ మీద ఈ అంచులు అయితే కుట్టుకోవాలి. కింద నార్మల్ పాదం మీద కాకుండా జిగ్జాగ్ మిషన్ మీద కుట్టుకోవాలి. ఇలాగా సాగదీస్తా కుట్టుకోవాలండి. ఓకేనా. మనకైతే సాగదీసి కొంచెం ఎక్కువ కింద ఫ్రిల్స్ లాగా వచ్చేలాగా సాగదీసి జిగ్జాగ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇదిగో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, కాస్త దగ్గరికి పెట్టి కెమెరా. ఇలాగ కాస్త సాగదీసి మొత్తం కూడా హ్యాండ్ మొత్తం కూడా ఇలా కుట్టుకోవాలి. ఇలాగ మొత్తం కూడా ఇలా సాగదీస్తా కుట్టుకోవాలి. ఓకేనా. జిగ్జాగ్ మిషన్ మీద ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా
మొత్తం కూడా ఓ పక్కన అవతల వైపు యువతల వైపు ఇలా లాగి పట్టుకుని ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఫ్రిల్స్ లాగా చక్కగా బాగుంటుంది. హ్యాండ్ అటు ఇటు ఊగుతా చక్కగా ఫ్రిల్స్ లాగా ఉంటుంది. ఇదిగో కుట్టిన తర్వాత ఇలాగ ఫ్రిల్స్గా ఉంటుందండి. చక్కగా కింద ఇలాగ ఉంటుంది. 2 హ్యాండ్స్ కూడా ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇలా జిగ్జాగ్ చేసుకున్న తర్వాత కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ముందుగా నార్మల్ హ్యాండ్ ఒకటి రెడీ చేసుకోవాలి. ఇది కుట్టిన తర్వాత ఆ నార్మల్ హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఓకేనా? ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.